హరి ఓం. నేను నాకు తోచిన మాట అనే శీర్షికలో నాకు తెలిసిన అంశాలను మీ ముందుంచుతున్నాను. ఇవాళ హైందవ స్త్రీ గురించి మీ దగ్గర ప్రస్తావించాలనుకుంటున్నాను. మన హిందుత్వానికి ఆధారం హిందూ ధర్మం. ఆ ధర్మాన్ని కాపాడేందుకు ఉన్నటువంటి సాధనాల్లో భారత స్త్రీ కూడా ఒకళ్ళు, హైందవ స్త్రీ కూడా ఒకళ్ళు. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడే దేవతలు ఉంటారు అని మన ఆర్ష ధర్మం చెప్తోంది. మన జాతిలో మొదటి నుంచి స్త్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. త్రిమూర్తులే స్త్రీ నుంచి వచ్చారు అని మన పురాణాలు చెప్తున్నాయి. స్త్రీ మహాశక్తి, ఆవిడే సృష్టి స్థితి లయ కారకురాలు, ఈ బ్రహ్మాండం అంతా ఆవిడ చేతిలోనే ఉంది అని మన పురాణాలు చెప్తున్నాయి. తర్వాత మన సమాజంలో కూడా స్త్రీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. పురాణాల్లో చూస్తే త్రిమూర్తులనే పసిబిడ్డలను చేసినవాడు ఒకళ్ళు, సూర్యుడు ఉదయిస్తుంటే ఆగిపో అని చెప్పిన వారు ఒకళ్ళు, తర్వాత యముణ్ణే నిలబెట్టిన వాళ్ళు ఒకళ్ళు, అదేవిధంగా 5 భర్తలను కట్టుకున్నా కూడా మహాపతివ్రత అని పొగిడించుకున్నవారు ఒకళ్ళు, ఎన్నో కష్టాలు కోర్చుకుని భర్త నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు అని ఒక్క మాట అన్నాడని చెప్పి అగ్నిలో దూకినటువంటి ఆవిడ ఒక ఆవిడ. ఇవన్నీ మహాపతివ్రతల కథలు ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు. ఈ కథలన్నీ పురాణోక్తములు అనుకుందాం. ఇప్పుడు మన కళ్ళెదురుగుండా చూసినా కూడా మనకి ఝాన్సీ లక్ష్మీబాయి విదేశ ముష్కరులని ఎదిరించి పోరాడినటువంటి వీరవనిత. ఇలాంటి వాళ్ళు మనకి మన చరిత్రలోనే కనిపిస్తారు, ఎక్కడో కాదు. వీళ్ళు సంఘం కోసం పాటుపడినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. స్వతంత్ర సమర పోరాటంలో స్త్రీ పాత్ర ఎంతో ఉంది. మన హిందూ ధర్మానికి పట్టుకొమ్మైనటువంటి ఆదర్శమూర్తి అయినటువంటి స్త్రీ ఏ లక్షణాలతో ఉండాలో, ఎప్పుడు ఎలా ఉంటున్నారో అనే దాని మీద ఒక విశ్లేషణ ఇవ్వాలని నా ఉద్దేశం. స్త్రీ చిన్నప్పుడు 1 సంవత్సరం అప్పుడు బాలిక, 2 ఏళ్ళు వస్తే కుమారి, 3 ఏళ్ళు వస్తే త్రిమూర్తి, 4 ఏళ్ళు వస్తే కళ్యాణి, 5 సంవత్సరాలు వస్తే రోహిణి, 6 సంవత్సరాల పిల్ల కాళిక, 7 సంవత్సరాల పిల్ల చండిక, 8 సంవత్సరాల పిల్ల శాంభవి, 9 సంవత్సరాల పిల్ల దుర్గా, 10 సంవత్సరాల పిల్ల సుభద్ర, 11 సంవత్సరాల పిల్ల సుందరి. ఇక్కడ వరకు చెప్పారు. 12వ సంవత్సరం వేళటికి దాదాపుగా ఆ పిల్ల రజస్వల అవుతుంది. అంటే బాల్యం నుంచి కుమారి నుంచి మారుతోంది. అందువల్ల 11 సంవత్సరాల వరకు పిల్లల్ని ప్రతి సంవత్సరం ఒకసారైనా ఆడపిల్లకి పూజ చేయాలి కూర్చోబెట్టి అని హిందూ ధర్మం చెప్తోంది. సువాసినులకు ఎలా పూజ చేస్తారో బాల పూజ అని కూడా అలాగే ఉంది. 11 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకి బాల పూజ చేయాలి సంవత్సరానికి ఒకసారి. సరే, అది అందరికీ అందుబాటులో ఉండదేమో, తెలియదేమోనని ఏం చేశారంటే, ఏ పిల్లలనైనా సరే కనీసం భోగి పండగ రోజున, మకర సంక్రమణానికి ముందు వచ్చే భోగి పండగ రోజున భోగింపజేసేందుకు భోగి పళ్ళు పోయండి అని చెప్పారు. భోగి పళ్ళు, రేగి పళ్ళని నెత్తి మీద పోస్తారు, పువ్వులు పళ్ళు. ఇందులో కూడా మళ్ళీ ఒక అర్థం ఉంది. రేగి పళ్ళు పోసేటప్పుడు సాధారణంగా పళ్ళు తినకుండా ఉండరుగా, ఇంకొన్ని పళ్ళు తింటారు, కొన్ని పళ్ళు నెత్తి మీద పోస్తారు అనుకోండి. రేగి పండు గుజ్జు, నేరేడు పండు గుజ్జు, వెలగపండు గుజ్జు, ఇవి అన్ని రోగాలని హరిస్తాయి. వీటితో
ఈ గుజ్జుతో గనక గణపతికి హవనం చేసినట్టయితే సర్వశ్రేష్టమని చెప్పారు. ఆ పళ్ళ యొక్క గుజ్జుకి వైద్య శాస్త్రంలో అంతటి ప్రాధాన్యత ఉంది. అందువలన ఆ పళ్ళని నెత్తి మీద పోస్తున్నారు, రేగి పళ్ళని. ఎందుకంటే వెలగపళ్ళు నెత్తి మీద పోస్తే నెత్తికి బొప్పికాయలు కడతాయి. అదే నేరేడు పళ్ళు పోస్తే అట్టగడుతుంది. రేగి చితకదు, అట్లాగని చెప్పి గుజ్జు రాకుండా ఉండదు. పోనీ ఇది ఏమన్నా దుర్లభమా అంటే రోడ్డు పక్కన పొదల మీద దొరుకుతుంది రేగి. ఇవి మన వాళ్ళు ఆయుర్వేద శాస్త్రంలో కొన్నిటిని చేర్చారు కనిపెట్టి. పత్రులను ముట్టుకుంటేను, పుష్పాలను ముట్టుకుంటేను, ఫలాలను ముట్టుకుంటేను ఓషధులు లభిస్తాయని, బెరడు ముట్టుకుంటేను, బెరడు తింటేను రోగాలు పోతాయనేది కనిపెట్టారు ఋషులు. ఆయుర్వేద శాస్త్రమైంది. సరే, అది అలా ఉంచుదాం. ఈ 11 సంవత్సరాల వరకు బాలికగా ఉన్న ఆ పిల్ల 12వ సంవత్సరం నుంచి రజస్వల అయిన తర్వాత 16వ సంవత్సరం వరకు కన్య అని పిలువబడుతుంది. 16, 18 వరకు కూడా కన్య అని పిలవచ్చు. 8వ సంవత్సరంలోనే వివాహం చేయండి అని హిందూ ధర్మం చెప్తోంది. అష్టవర్షాత్ భవేత్ కన్య. 8 సంవత్సరాల బాలికని కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్విభూషితాం, కనకాభరణములతో కప్పిపెట్టి ఒక గంపలో పెట్టి ఆ గంపతో రహస్యంగా దానం ఇమ్మనమన్నారు. దానం ఎప్పుడు కూడా రహస్యంగా ఉండాలి అన్నారు. అందుకోసం గంపలో పెట్టారు తప్ప బాగా ఎదిగినటువంటి వాళ్ళని గంపలో కూర్చోబెట్టి మొయ్యలేక మోస్తూ 3 చెరువులు నీళ్లు తాగుతూ మోసేవాడు. దానికేమో గంపకు అలంకారాలు, దానికి బోల్డ్ స్టిల్స్, ఫోటోగ్రఫీ కోసమే గంప. కొంతమంది ఏమో గంప ముందు పట్టుకుని ఉంటే వెనక ఆ ఆడపిల్ల నడిచొస్తూ ఉంటుంది. గంప ముందు వస్తుంది, వెనక ఆడపిల్ల వధువు వస్తుంది. ఏంటంటే అంటే అదొక ఫోటో కోసం. ఇవి చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఇప్పుడు గంపలో పెట్టి దానం చేయమన్నారు. యతీశ్వరులు లాంటి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కూడా గంపలో కూర్చోబెట్టే ఖననం చేస్తారు. ఇలాగా ఈ బాలికకి వివాహం చేయటం, ఆ తర్వాత లేదా కన్యగా ఉన్నప్పుడు వివాహం చేయటం, ఆ తర్వాత ఆవిడ యవనవతి ప్రౌఢ. ఆ కాలంలో ఆవిడ భర్తృసుఖం వలన ధర్మపరమైనటువంటి సంసారాన్ని చేస్తూ ధర్మపత్ని అని పిలువబడుతుంది. అప్పుడు ఆవిడ సత్సంతానాన్ని కంటుంది. జాతిని నిలబెట్టేటువంటి సంతానాన్ని కంటుంది. స్త్రీ లేకపోతే అసలు మానవ జీవన వికాసమే లేదు. స్త్రీ లేకపోయినట్టయితే సృష్టి లేదు. కాబట్టి స్త్రీకి అంత ప్రాధాన్యత వచ్చింది. ఆ తర్వాత ఆవిడ కొంచెం ఈ బయట చేరేటువంటి ఈ రోజులన్నీ పోయిన తర్వాత ఆవిడికి వృద్ధవనిత అవుతుంది. దీర్ఘకాలం జీవించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు స్త్రీలలో. ఇప్పుడు ఈ స్త్రీ ఎలాగా ఉండాలో ఏంటో చూద్దాం. చిన్నతనం నుంచి భర్తృహీనురాలు అయ్యే వరకు స్త్రీ కంటికి కాటుకు పెట్టుకోవాలి, నుదుటిన బొట్టు పెట్టుకోవాలి, వివాహం అయితే మెళ్ళో మంగళసూత్రాలు వేసుకోవాలి, కాలికి మెట్టెలు పెట్టుకోవాలి, తగిన ఆభరణాలను ధరించాలి. ఇవి స్త్రీకి ఉండవలసిన లక్షణాలు. కళ్ళకి కాటుగా, నుదిటిన బొట్టు, పాపిట సింధూరం, కంఠానికి నల్లలపూస, మెడలో మంగళసూత్రం, నానుతాడుతో మంగళసూత్రం, చేతికి గాజులు, మట్టి గాజులు ఉండాలి. రబ్బరు గాజులను బంగారు గాజులు కాదు. చేతి నిండా మట్టి గాజులు, కాళ్లకు మట్టెలు. ఇవి స్త్రీ తప్పనిసరిగా ధరించవలసినటువంటివి. అట్లాగే పాంజేబులని ఈ కాళ్ళ దగ్గర, పాదాల దగ్గర ధరిస్తారు. పట్టీలని కూడా వేసుకుంటారు. కడియాలంటారు, వేసుకుంటారు. ఇవి స్త్రీ ధరించాల్సిన ఆభరణాలు.
చిన్నపిల్లలప్పుడు కూడా మట్టెలు, మంగళసూత్రాలు, నల్లపూస గొలుసు తప్ప చిన్నపిల్లలప్పుడు కూడా ఆభరణాలు ధరించాల్సిందే. వివాహాత్ పూర్వం కూడా ధరించాల్సిందే. వివాహం అయిన తర్వాత సుమంగలిగా గనక ఆవిడ చనిపోయినట్టయితే సరే, లేకపోయినట్టయితే ఆ భర్త వెళ్ళిపోయే వరకు ఈ ఆభరణాలన్నీ ఒంటి మీద విడవకుండా ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉండాలి. చక్కటి చీరని కట్టుకోవాలి. ఈ కట్టు, బొట్టు ఇవి హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకంగా ఉండి ప్రపంచాన్నే ఇప్పటికి కూడా ఆకర్షిస్తున్నాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటో చూద్దాం. చిన్నప్పటి నుంచి ముందు జుట్టు విరబోస్తారు. ఆ జుట్టును ఇటు అటు ఊపుకుంటూ కదుపుకుంటూ దానికి బోల్డు షాంపూలు, అది పలచగా ఉందా లేకపోతే సిల్క్ జుట్టుగా ఉందా లేదా, అది ఊగుతోందా గాలికి లేదా, దానికి ఏమన్నా డాండ్రఫ్ వచ్చిందా పొట్టు, దానికి అనేక రకాల షాంపూలు, అనేక రకాలైనటువంటి పేస్ట్లు ఇవన్నీ పట్టించడం, ఇంకా వీటితో జుట్టు వెలిసిపోతే దానికి ఏమో రంగులు వేసుకోవటం, ఇవన్నీ ఇప్పుడు కనిపిస్తున్నవి. ఏ స్త్రీ అయినా జుట్టు విరబోసుకుని వంట వండినా భోజనం చేసిన అది పనికిరాదు. వంట వండితే వంట నిషిద్ధం, భోజనం చేస్తే భోజనం నిషిద్ధం. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఎక్కువ అదే. స్త్రీ బయట చేరినప్పుడు 3 రోజులు విడిగా కూర్చుని ఉండాలి, శౌచం పాటించాలి. అలా పాటించకపోయినట్టయితే ఆ స్త్రీ చేతి అన్నం తిన్నవాళ్ళు, ఆ స్త్రీ తనకు తాను కూడా పాపం చేసిన వాళ్ళే అవుతున్నారు. నిషిద్ధాన్నాన్ని తిన్నట్టు అవుతుంది. తర్వాత స్త్రీ నట్టింట కూర్చుని తలకాయ దువ్వుకోకూడదు. స్త్రీ ఎప్పుడు తన వెంట్రుకలని చుట్టుకుని ముడిపెట్టుకోకుండా విరబోసుకుని వాటిని కొరుక్కుంటూనూ చేయకూడదు. ఆ జుట్టుని ఉండలు ఉండలుగా చేసి అమ్ముకోకూడదు. జుట్టును అమ్ముకునేవాళ్ళు బోల్డు మంది ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. తనకి ఎంత జుట్టు ఉందో అంతే పెట్టుకోవాలి, కానీ దానికి సవరాలు జోడించకూడదు. తర్వాత జుట్టు లేకుండా కన్య కానీ భర్త ఉన్న స్త్రీ కానీ ఉండకూడదు. ప్రత్యేకంగా ఏదన్నా వెంకటేశ్వర స్వామి మొక్కు లాంటిది అయితే తప్ప. ఏదన్నా రోగం పుడితే మనం చేయగలిగింది లేదు. అట్లాగే వైధవ్యం పొందినటువంటి స్త్రీ జుట్టుంచుకోకూడదు అని హిందూ ధర్మం చెప్తోంది. కాలక్రమంలో ఆ జుట్టు తీసేయటం అనేది పెంచేశారు. సరే, అది ఒక విధంగా నిజంగా బాగానే ఉన్నది. అయితే ఆ స్త్రీ అంటే భర్తృహీనురాలై భర్త లేక జుట్టు ఉన్నటువంటి స్త్రీ దేవతార్చనకి కానీ పితృదేవతార్చనకి కానీ నివేదనని సిద్ధం చేయకూడదు. అంటే వండకూడదు, వండిన దాన్ని ముట్టుకుని సిద్ధం చేయకూడదు. అలా గనక సిద్ధం చేసినట్టయితే దీనికి పురాణాల్లో ఒక ప్రమాణం చెప్పారు. ఆ స్త్రీ అంటే వైధవ్యం పొందినటువంటి స్త్రీ దేవతార్చన కోసం కానీ పితృదేవతార్చన కోసం కానీ అన్నం వండిన, అంటే బ్రహ్మచారికి, ఉపనయనం చేసుకున్న బ్రహ్మచారికి భిక్షాటన కోసం అన్నం వండిన, ఆ అన్నము వండటం కానీ వండిన దాన్ని ముట్టుకుని వడ్డించటం కానీ చేసిన, నివేదన చేసిన 3 జన్మల పాటు మళ్ళీ వైధవ్యం పొందుతుందని, ఆ స్త్రీ నిందల పాలవుతుందని, కష్టాల పాలవుతుందని పురాణాల్లో ఉన్నాయి. హిందూ ధర్మంలో స్త్రీ భర్త నిద్ర లేచే ముందు లేవాలట, భర్త పడుకున్నాక పడుకోవాలట. చక్కగా వండి భర్తకు భోజనం పెట్టాలి, భర్త భోజనం అయ్యాక తన భోజనం చేయాలి. భర్త శయనించేందుకు కావలసిన శయ్యను అమర్చేటువంటి బాధ్యత కూడా స్త్రీ మీద ఉన్నది. తన దుస్తులు, భర్త దుస్తులు శుభ్రం చేయటం, లేక చాకలి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చి ఉతికించి శుభ్రం చేయటం, ఇవి ప్రధానమైన బాధ్యతల కింద చెప్పారు. అన్నం వండేటప్పుడు స్నానం చేయకుండా అన్నం వండకూడదు. స్నానం చేయకుండా మంచినీళ్లు పట్టుకోకూడదు. స్నానం చేయకుండా స్త్రీ భర్త యొక్క ముఖం చూడకూడదు. ఇది ప్రాతకాలంలో. ఇవి చెప్పారు. ఇప్పుడు నేను చాలామందిని చూస్తున్నాను, నా ఉద్యోగాలను కూడా పక్కన ఇళ్లల్లో చూసేవాడిని. నేను
సుమారుగా 10-10:30కి నిద్ర లేస్తారు. లేస్తూనే ఒక నైటీ ఒకటి ఉంటుంది ఒంటి మీద, ఓ బ్రష్ నోట్లో వేసుకుంటారు. ఆ బ్రష్ని ఆడించుకుంటూ ఇల్లంతా తిరుగుతారు. తిరుగు ముందే పొయ్యి మీద పాలు అన్నం పడేస్తారు. బ్రష్ చేసేసుకుని అటాచ్డ్ బాత్రూమ్ లేగా, టాయిలెట్, బాత్, స్నానం 2 కంప్లీట్ అవుతాయి. ఈ లోపల ఇక్కడ ఈ పాలు కాగటం, అన్నం ఉడకటం అవుతుంది. బజార్ నుంచి పచ్చళ్ళను కూరలు ప్యాకులు వస్తాయి. కాస్త క్యారేజీలో సర్దుకోవటం, కొంచెం తినటం, బయట పరిగెట్టడం. భర్త ఒకవైపు పరిగెడతాడు, భార్య ఇంకోవైపు పరిగెడుతుంది. చక్కగా సంపాదిస్తారు. పిల్లల్ని ఇంజనీర్లు చేస్తారు. వాళ్ళేమో అమెరికా పోతారు. వీళ్ళు పోయే వాళ్ళకి వాళ్ళు రారు, వీడికి తలకొరి కూడా పెట్టరు. ఇక్కడ ఉన్నట్టయితే తల్లి పాలు కూడా ఇవ్వకుండా పెంచినటువంటి తల్లులు ఇప్పుడు ఉన్నారు. స్త్రీ తన స్తన్యం ఇచ్చి పెంచితేనే ఆ జాతి పెరుగుతుంది, ఆ స్త్రీకి కూడా శుభం అన్నారు. ఆరోగ్య శాస్త్రంలో కూడా ఇప్పుడు డాక్టర్లు కూడా తల్లిపాలు ఇవ్వండి అని మొత్తుకుంటున్నారు. కానీ రొమ్ములు చెడిపోతాయని తల్లిపాలు ఉన్నారు. వాళ్ళ ఆ బిడ్డనే పట్టించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పుడుతుండగానే బిడ్డని శిశు మందిరాలు ఉన్నాయి, చైల్డ్ కేర్ సెంటర్స్, దాంట్లో పారేస్తారు. వాడు పెద్దదిగే వాడికి ఇంకా పిల్లాడో పిల్లకో వాళ్ళకి వీళ్ళ పట్ల ఆప్యాయతలు ఎందుకు ఉంటాయి? ఆస్తి కోసం తలలు పాల్గొట్టిన వాళ్ళు 3 మంది చూశాను. స్త్రీకి విద్య లేకుండా చేసి కొన్నాళ్ళు, స్త్రీకి స్వతంత్రం లేకుండా చేసి కొన్నాళ్ళు మన వ్యవస్థలో కొన్ని దురాచారాలని పెట్టారు. వాస్తవం. సతీ సహగమనం, బాల్య వివాహం, 8 ఏళ్ళప్పుడు వివాహం చేస్తారు, 87 వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ అమ్మాయి రజస్వలయోలోపే వాడు పోతాడు. ఈ అమ్మాయికి గుండు గీంచి కూర్చోబెడతారు. ఇటువంటి మూఢాచారాల నుంచి సమాజం బయటపడింది. అక్కడ వాటికి వేద ప్రమాణాలు కానీ పురాణ ప్రమాణాలు కానీ లేవు. అష్టవర్షాత్ భవేది కానీ 8 సంవత్సరాల బాలికని 16 సంవత్సరాల బాలుడికి ఇచ్చి వివాహం చేయమన్నారు, కానీ 80 ఏళ్ల వాడికి ఇచ్చి చేయమల్లా. కాబట్టి మనం అర్థం చేసుకోవడంలోనూ సమాజంలో పారంపర్యంగా వచ్చిన లోపాల వల్ల కన్యాశుల్కం, వరకట్నం ఇలాంటివెన్నో దురాచారాలు వచ్చి చివరికి స్త్రీ తిరగబడే వరకు వచ్చింది. స్త్రీకి ఋగ్వేద కాలంలో, అంటే మొదట కృతయుగంలో ఋగ్వేదులు ఎక్కువ ఉండి స్త్రీకి ఉపనయనాదులు కూడా ఉన్నాయి. వాళ్ళు వేదార్హత కూడా అప్పుడు ఉన్నది వాళ్ళకి. త్రేతాయుగంలో తగ్గి ద్వాపరం నుంచి పోయింది. అది మెల్లమెల్లగా ఇక స్త్రీకి వేదార్హత లేకుండా పోయింది, కానీ స్త్రీకి చదువుకోకూడదని ఎక్కడా లేదు. ఛత్రపతి శివాజీ గారికి వాళ్ళ అమ్మగారే ఆదర్శం. అట్లా గౌతమిపుత్ర శాతకర్ణి గారు. స్త్రీలు పురుషుల్ని ఎంతో విధంగా ప్రభావం చేసిన, అంటే భర్తల్ని పుత్రులని కూడా ప్రభావితం చేసినటువంటి స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. భారతం చూసినట్టయితే భర్త మరణిస్తే సవతితో కన్నటువంటి 2 పిల్లలతో సహా తీసుకుని 5 పిల్లల్ని నానా తిప్పలు పడి పెంచింది కుంతి. ఎక్కడా కూడా వాళ్ళు మాద్రి పుత్రులు అని ఎవరికి చెప్పలేదు. వాళ్ళు కూడా మేము సవతి తల్లి బిడ్డలు అని అనుకోలేదు. అంతగా ఆ కుంతి వాళ్ళని చక్కగా పెంచింది. కాబట్టి పిల్లల్ని పెంచడంలో, భర్తగా కావలసినవన్నీ చూసి ఆదర్శంగా నిలవటంలో భారత స్త్రీ ఒకప్పుడు ప్రపంచానికి ఆదర్శం, ఇప్పటికి కూడా. కానీ ఇప్పుడు సమాజం మారుతోంది. మారినందువల్ల కాటుక పెట్టుకోరు, బొట్టు పెట్టుకోరు, జుట్టు విరబోసుకుంటారు, సరైన బట్టలు దుస్తులు ఒంటి నిండా ధరించరు, ఫ్యాషన్ల పేరుతో రకరకాలైనటువంటి దుస్తులు, తర్వాత ఎప్పుడు తినాలో ఎప్పుడు పడుకోవాలో ఆ నిబంధనను కూడా పాటించకపోవటం, ఫాస్ట్ ఫుడ్, తర్వాత తనకు స్వతంత్రంగా సంపాదించుకోవటం, సంపాదించుకునేది దాచుకోవటం, దానివలన భర్తతో నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకోవటం, చివరికి పెళ్లి చేసుకోవడం, విడాకుల వరకు రావటం, లేదా పెళ్లికి ముందు ఎవనో లవ్ చేశానని చెప్పి లేచిపోవటం, ఒక ఏడాది అయ్యేలోపు ఇద్దరు విడిపోవటం, లేదా పిల్లల్ని కంటారు, వాళ్ళని పట్టించుకోరు. ఇప్పుడు ఇలా స్త్రీ ఉన్నటువంటి సమాజం ఇంకెలా ఉద్ధరింపబడుతుంది? కాబట్టి హిందూ ధర్మంలో చెప్పబడినటువంటి ఆచారాలని స్త్రీ పురుషులు ఇద్దరూ గనక పాటిస్తేనే ఆ సమాజం బాగుపడుతుంది.
ఇందులో నేను చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని కానీ నా భావాన్ని మీరు గ్రహిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. స్వస్తి.